హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలు పెట్టేయండి, పెద్దలు తినేయండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఒకటి తింటే మాత్రం కడుపు నిండిపోయిద్దండి, చక్కగా కడుపు ఫుల్ అయిపోయిద్ది అనమాట. మీరు ఏ చట్నీ తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము. మన ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. దానికోసం ఒక బౌల్ తీసుకుందాము. ఒక చిన్న టీ గ్లాసు పెసలు అండి, పొట్టు పెసలు. అదే గ్లాస్తో అర గ్లాసు పల్లీలు, వేరుశనగ గుళ్ళు వేసుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. అదే గ్లాస్తో అర గ్లాసు బియ్యం, ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ మూడు వేసి వీటిని చక్కగా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. ఈ పెసలు వేరుశనగ గుళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు. బాగా కడిగేసుకున్న నీళ్ళని వంపేసి మంచినీళ్ళు పోసుకొని దీన్ని చక్కగా ఓవర్ నైట్, మీకు టైం ఉంటే కనుక ఓవర్ నైట్ నానబెట్టుకోండి, లేకపోతే ఒక 4-5 గంటలు ఉదయం లేసి నానబెట్టుకున్నారనుకోండి, చక్కగా నానిపోతాయి. మన టిఫిన్ చక్కచక్క చేసేసుకోవచ్చు. చూడండి, నానిపోయినాయి కదా. ఇవన్నీ మిక్స్ జార్లో తీసుకుందాము. ఒక 4-5 గంటలు ఎంటి తెంపుతాను, మొత్తం అన్నీ నానతేయండి. ఆ నీళ్ళే పోసి మనం దోసపిండి రుబ్బుకుంటాం, అలా రుబ్బుకోవాలన్నమాట. సరిపడా ఉప్పు వేసుకోండి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ మాత్రం వేస్తున్నాను. మీకు కారం కావాలంటే ఇంకోటి వేసుకోండి. ఇలాగ ఎంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దోసపిండి ఎలా ఉంటుంది అలా చేసుకోవాలి. ఆ జార్లను కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. ఇలాగనమాట. ఇలా చేసుకుని మనం ఎప్పుడు పెసరట్లు వేసుకుంటూ ఉంటాము, దానిలో వేరుశనగ గుళ్ళు వేసి చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దానిలో స్టఫింగ్ కోసం చూడండి, 2 క్యారెట్లు తురిమాను, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసాము, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. మీరు ఇంకేమైనా వేసుకోవాలనిపిస్తే కూరగాయలు వేసుకోవాల్సినవి వేసుకోండి. దానిలో కొంచెం ఉప్పు అనమాట, ఎందుకంటే ఇవి చప్పగా ఉండకుండా ఈ ముక్కల వరకే ఉప్పు. ఇవన్నీ బాగా కలిపేసుకుంటే ఇంక మనం దోశ వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. దానిలో కొంచెం నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. దీనిలోకి 2 గరిటెలు వేస్తున్నాను. ఇది కొంచెం మందంగా వేసుకోవాలండి, పలుచగా చేయొద్దు. ఉత్తప్పం ఉంటుంది కదా, అలాగనమాట. సేమ్ మంట సిమ్లో పెట్టుకుని నిదానం కాల్చుకోవాలి. మన స్టఫింగ్ ఉందిగా రెడీ చేసింది, అది చక్కగా ఇలాగ మొత్తం కొంచెం మందంగా పేర్చుకోవాలన్నమాట, పలుచగా వేయొద్దు. మనం వేసిన క్యారెట్ అవన్నీ కూడా పిల్లలు తినకపోతే ఇలా పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. ఈ దోశ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలాగ మొత్తం వేసేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మంట సిమ్లో పెట్టుకుని వేపుకుంటే సరిపోయింది. చూడండి, కొంచెం నెయ్యి వేస్తున్నాను పైన. నెయ్యి లేని వాళ్ళు నూనె అన్నం పెట్టి కాల్చుకోవచ్చు. ఈ పైన ఒకసారి అదుముకున్నాం అనుకోండి, అవన్నీ కూడా ఆ పిండికి అతుక్కుపోతాయి, ఇంకా ప్యాన్కి ఉండవు అనమాట, విడిపోవు. తిరగేసి చక్కగా రెండో వైపు కూడా చక్కగా కాల్చేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఇలాగ ఏగిపోద్ది అనమాట. అవి కూడా చక్కగా ఏగిపోతాయి. ఇలాగ దోశలు ఎన్ని కావాలంటే అన్నేసి తినేయచ్చు. నేనైతే అల్లం పచ్చడి చేశానండి. అల్లం చట్నీ చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇలా ఎర్రగా కాల్చేసుకోవాలి. అది సిమ్లో పెట్టుకుంటేనే చక్కని దానంగా ఎగుతుంది లోపల వరకు, లేకపోతే పచ్చిగా ఉంటుంది. హైలో పెట్టకండి. ఇలా హెల్తీగా చేసి పిల్లలు పెద్దలందరూ తినేయండి చక్కగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చట్నీ వేసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.